వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు వెళ్ళటం జరిగింది. ఆయన గత నెలలో కూడా 22వ తేదీ పులివెందుల పర్యటనకు వెళ్ళి అట్నుంచి అటే 24వ తేదీ బెంగళూరు వెళ్ళి 1వ తేదీకి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన బెంగళూరు వెళ్తున్నారు. 2 వారాల పాటు అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు జగన్ బెంగళూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యలోనే 20వ తేదీ నుంచి ప్రజలను కలుస్తారు అని కార్యకర్తలని, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజల సమస్యలను తెలుసుకోవటం కోసం జగన్ ప్రజా దర్బార్ని నిర్వహిస్తారని చెప్పి ముందుగా ప్రకటించారు. అయితే ఈ ప్రజా దర్బార్ కాదు, పేరు మారుద్దామని చెప్పి అనుకోవటం, మరి ఓవరాల్గా ప్రజలను అయితే కలుస్తారు అనేది బయటకు వచ్చినా కూడా ఇప్పటి వరకు దాని మీద కూడా ఒక క్లారిటీ రాలేదు. మరి ఈ నేపథ్యంలోనే జగన్ బెంగళూరు వెళ్ళటంతో ఈ కార్యక్రమం కూడా వాయిదా పడబోతుంది. మరి అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక ప్రశ్న. ముందు నుంచి కూడా 11 మంది మేము ఉన్నాం, అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి జగన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్ రాకపోవచ్చు అనేది అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారితో ఆయనకు అక్రమ సంబంధం ఉందని చెప్పి ఆమె మాజీ భర్త ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డి గారు స్పందించడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర అని, ఒక మహిళా అధికారి ఒక సమస్య గురించి చర్చించడానికి ఒక ఎంపీ దగ్గరకు వస్తే ఇలా ఇష్టం వచ్చినట్లు రాస్తారా, మీడియా వాళ్ళు కూడా తనని ఏమాత్రం వివరణ అడగకుండా ఇష్టం వచ్చినట్టు తన పరువు పోయే విధంగా ఈ విధంగా వ్యవహరించారని, దీని గురించి పార్లమెంట్లో కంప్లైంట్ చేయటం జరుగుతుందని, ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తానని చెప్పి ఆయన దీని గురించి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా దీని వెనక టీడీపీ నాయకులు కూడా ఉన్నారని, అలాగే తమ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందని చెప్పి విజయసాయిరెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి స్పందించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు కారణం టీడీపీ నేతలని, ఒక పథకం ప్రకారమే వాళ్ళు ఇటువంటి ప్రచారానికి తెరలేపారని, అంతేకాకుండా వారికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కూడా సహాయం చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అయినా సరే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలనే దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందని, పూర్తిగా విలువలు పాటించకుండా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని, గతంలోనే తాను ఒక మీడియా ఛానల్ పెట్టి, ఒక న్యూస్ ఛానల్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి అనుకున్నానని ఒక టీవీ ఛానల్ ద్వారా. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తనను ఆపటం జరిగిందని, ఆల్రెడీ ఒక ఛానల్ మనకుంది, ఇంకొక ఛానల్ వద్దు, మీరు టీవీ ఛానల్ పెట్టి నష్టపోవద్దు అని చెప్పి ఆ రోజు జగన్ ఆపారని. కానీ ఈసారి మాత్రం జగన్ చెప్పినా కూడా వినే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా ఒక టీవీ ఛానల్ పెట్టి తీరుతాము, దాంట్లో ఏ పార్టీకి బయాస్డ్గా వెళ్లకుండా న్యూట్రల్గా ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే విధంగా వాస్తవమైనటువంటి విషయాలను ప్రసారం చేస్తామని చెప్పి విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. 1983 ప్రపంచ కప్ దాదాపుగా ఎవరు మర్చిపోయి ఉన్నారు. అప్పట్లో కపిల్ దేవ్ సారథ్యంలో ఉన్నటువంటి భారత క్రికెట్ టీం ప్రపంచ కప్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ జట్టులో సభ్యుడైనటువంటి అంజుమన్ గైక్వాడ్ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం లండన్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో నిన్న కపిల్ దేవ్ స్పందించడం జరిగింది. కపిల్ దేవ్తో పాటు మరికొంతమంది 83లో క్రికెట్ ఆడినటువంటి ఈ జట్టులోని సభ్యులు సునీల్ గవాస్కర్, అలాగే రవిశాస్త్రి, ఇలా పలువురు స్పందించటం జరిగింది. ఖచ్చితంగా తనని అంజుమన్ గైక్వాడ్ని ఆదుకోవడానికి బీసీసీఐ ముందుకు రావాలని, అలాగే తమ వంతుగా తాము సహాయం చేస్తామని, అవసరమైతే తమ పెన్షన్లో మొత్తం కూడా అతనికే ఇస్తామని చెప్పి కపిల్ దేవ్ ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మాజీ క్రికెటర్లు చేసినటువంటి ఈ ప్రతిపాదనకు స్పందించినటువంటి బీసీసీఐ వెంటనే స్పందించడం జరిగింది. అంజుమన్ గైక్వాడ్ వైద్య
వైద్యానికి అవసరమైనటువంటి ఖర్చు బీసీసీఐ భరిస్తుందని తక్షణ సహాయంగా ₹1 అందిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అతని కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా కూడా బీసీసీఐ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రమణ దీక్షితులు తర్వాత కేసులు బారిన పట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన మీద పలు కేసులు మోపినటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఆయన అప్పటి ప్రభుత్వ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ సందర్భంగా ఆయన పదవిని కోల్పోవటం జరిగింది. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన మరలా నియమించటం, ఆ తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇలా అనేక సందర్భాల్లో ఆయన మరలా పదవిని కోల్పోవటం జరిగింది. సో ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. తన మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని, 5 ఏళ్ల నుంచి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ పోరాడుతూ అలసిపోయానని, తన మీద పెట్టినటువంటి కేసుల్ని వాపస్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ఆయన కోరారు. ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో దయచేసి ఈ కేసులు వెనక్కి తీసుకుని నాకు స్వామివారి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నడుస్తున్నటువంటి వార్త రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఒక వార్త. దీనికి సంబంధించే ఈ వార్తలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి శాంతి ఆమె స్పందించడం జరిగింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖలో పనిచేశానని, అయితే దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనేటువంటి ఒక సంస్థ ఉందని, దీనికి బాధ్యతలు ఆమె నిర్వర్తించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఒక రిసార్ట్ ఉందని, వాళ్ళు ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 30 ఎకరాలను లీజుకి తీసుకుని అతి తక్కువ లీజు చెల్లిస్తున్నారని, ఈ విషయానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని కలవటం జరిగిందని, వారి లీజు పెంపుకు సంబంధించి దేవాదాయ శాఖకు న్యాయం చేయడం కోసం కలిశానే తప్ప వేరొక ఉద్దేశం లేదని, అలాగే తన విజయసాయి రెడ్డి గారు తనకి తండ్రితో సమానమని, అలానే తన భర్త మదన్ మోహన్ చాలా దుర్మార్గుడని, 2013లో వారికి వివాహం జరిగిందని, 2016లో విడాకులు తీసుకోవటం జరిగిందని, అప్పుడే పిల్లలు, ఆస్తులు, బంగారం ఇలా అనేక విషయాల్లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న తర్వాత తాను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం జరిగిందని, ఇప్పుడు డబ్బు కోసం కావాలనే ఈ విధంగా ఆరోపణలు చేస్తూ తనను మరలా హింసిస్తున్నాడని చెప్పి ఆమె మీడియాకు తెలియజేయడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ విశాఖలో భారీ స్థాయిలో భూ కబ్జాలు జరిగాయని, భూ కుంభకోణాలు జరిగాయని, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ త్వరలోనే ఒక నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని, కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే విశాఖ ఫైల్స్ అని చెప్పి ఒక నివేదిక సిద్ధం చేస్తున్నామని, దీన్ని త్వరలో సిద్ధం చేసి వైసీపీ ఏ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడింది అనేటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తామని, దీంట్లో సిఎస్ స్థాయి వ్యక్తులతో పాటుగా మాజీ రిటైర్డ్ సిఎస్లు, మాజీ సిఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతోమంది దీంట్లో ఉన్నారని, వీరి అందరి చిట్టా దీంట్లో పొందుపరిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేస్తామని ఆయన తెలియజేయటం జరిగింది. ప్రఖ్యాత పూరి జగన్నాథ్ ఆలయంలోని రహస్య భాండాగారాన్ని ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది. 46 ఏళ్ల క్రితం తెరిచినటువంటి భాండాగారం. అప్పుడు ఉన్నటువంటి స్వామి వారి సంపదను లెక్కించి బంగారం వస్తువులు ఎన్ని ఉన్నాయి, వెండి వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కేజీలు ఉన్నాయి ఏంటి అనేటువంటి వివరాలను నమోదు చేసిన తర్వాత ఈ భాండాగారాన్ని మూసివేయటం జరిగింది. మరలా 46 ఏళ్ల తర్వాత ఈరోజు తెరవటం జరిగింది. భాండాగారాన్ని తెరిచిన తర్వాత లోపల ఉన్నటువంటి వస్తువులను తరలించడానికి ప్రభుత్వం చెక్క పెట్టెలను ఏర్పాటు చేసింది. వీటిల్లో అక్కడ ఉన్నటువంటి ఆభరణాలను నింపి పూరి జగన్నాథ్ ఆలయానికి తరలించడం జరిగింది. ఇక ఈ భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. భాండాగారం తెరిచిన వెంటనే అక్కడ సమీపంలో ఉన్నటువంటి స్థానిక జిల్లా ఎస్పీ కొద్దిగా అస్వస్థతకు గురవ్వటం, వెంటనే వైద్యులు ఆయనకు వైద్య చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఇది రామాయణం అనేది ఒక కట్టుకథ, అది కేవలం ప్రజలకు చెప్తున్నటువంటి ఒక కథే తప్ప దీంట్లో వాస్తవాలు లేవు అనేది. అలాగే శ్రీలంకకి
భారత్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ నిర్మించారండి. సముద్రంలో బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారు, ఇదంతా కట్టు కదా అని చెప్పే వర్గం ఒకటైతే, లేదు ఒక బ్రిడ్జ్ ఉంది, ఇదే రామసేతు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీని మరొక మతం వాళ్ళు ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి కథనాలు అయితే చాలా ఉన్నాయి. దీనికి సంబంధించే ఇస్రో ఈరోజు స్పష్టం చేయటం జరిగింది. అమెరికాకు చెందినటువంటి ISAT-3 శాటిలైట్ ద్వారా తీసినటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వీడియోలు, వాటికి సంబంధించిన వాటిని పరిశీలించిన తర్వాత ఇది రామసేతు అనేది వాస్తవమేనని, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో 29 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందని, ఇది సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తు ఉంటుందని, అంటే 24 అడుగుల పైన మందం ఉంటుంది ఎత్తులో ఈ బ్రిడ్జ్. ఇది పూర్తిగా 99.98% ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం నీటిలో మునిగిపోయిందని, సున్నపు రాళ్లతోటి ఈ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగిందని, ఇది వాస్తవం అని తెలియజేశారు. అలాగే తమిళనాడు సమీపంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని భాగమే ఇది. రామేశ్వరం దగ్గర ఉండేటువంటి ధనుష్కోటి నుంచి శ్రీలంకలో ఉండేటువంటి తలైమన్నార్ ప్రాంతానికి ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇది వాస్తవం, ఇది కట్టు కథ కాదు అని తేల్చేయటం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గతంలో కూడా నదీ గర్భంలో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించి NGT అప్పుడే 100 కోట్ల రూపాయల ఫైన్ని ఏపీ ప్రభుత్వానికి విధించడం జరిగింది. మరలా దీనికి సంబంధించే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏపీలో నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతెంత తవ్వుతున్నారు, ఎంత పరిమాణంలో తవ్వాలి, ఇప్పటికి ఎంతవరకు తవ్వారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు ఆగస్టు 2వ తేదీలోగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమకు పూర్తి నివేదిక ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 2 వరకు సమయం ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు సిద్ధం చేసి కోర్టు ముందు ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.